ఆల్ మై డియర్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా మన గురువు గారు అయిన శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతకు నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారు అయిన సరోజిని గారు బెంగళూరు నుంచి వచ్చారు మాస్టర్స్. మేడం గారు చెప్పబోయే టాపిక్ అనెస్థీషియా బుక్ 2 డే 5 మాస్టర్స్ ఈరోజు. ఓకే మాస్టర్స్, మేడం గారికి వెల్కమ్ చెప్పుకుందాం. ఓకే మేడం, ప్లీజ్ వెల్కమ్ మేడం, కంటిన్యూ యువర్ సెషన్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఎనర్జీతో కనెక్ట్ అవుతూ అద్భుతమైన జ్ఞానం పొందుతున్నాము. అనస్తాషియా ద రింగింగ్ సెడర్స్ ఆఫ్ రష్యా బుక్ నుండి ఈ విషయాలు తెలుసుకుంటున్నాం మాస్టర్స్. వ్లాడిమిర్ మేగ్రే అనే అతను రష్యన్ ఆయన రాసిన బుక్ అన్నమాట. సో మీ అందరికీ తెలిసినట్టుగా ఏ స్వాధ్యాయం చేసినా మనం ఆ ఫ్రీక్వెన్సీని ఆ లెవెల్కి తీసుకువెళ్ళాలి, మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అవ్వాలి అంటే కొంచెం సేపు ధ్యానం చేసి మనం ఆ స్వాధ్యాయంలోకి వెళ్దాం మాస్టర్స్. సో ధ్యానంలో వెళ్దాము. సో మీ అందరికీ తెలిసినట్టుగా చేతులు జోడించి కాళ్ళు కట్టి కళ్ళు మూసుకుని రిలాక్స్గా కూర్చోండి మీకు కంఫర్టబుల్గా ఉండే పొజిషన్లో. ఆపో దిపో భవ అని బుద్ధ చెప్పిన విషయం గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. మనం దీపం, దీన్ని వెలిగించాలి అంతే. మనమంతా రెడీగా ఉన్నాం, నూనె పోసి ఉంది, వత్తులేసి ఉన్నారు. ఆ చిన్న ఇగ్నిషన్ అంటే ఒక చిన్న లైట్ కావాలి, అప్పుడు ఆ దీపం వెలుగుతుందన్నమాట. సో ఆ ఇగ్నిషన్, ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది మాస్టర్? కళ్ళు మూసుకోండి, శ్వాస మీద ధ్యాస పెట్టండి, ఆలోచన రహిత స్థితికి వెళ్ళండి. కొంచెం సమయం పడుతుంది, నో ప్రాబ్లం. కాసేపు అలా అబ్జర్వేషన్లో ఉండండి, అవేర్నెస్లో ఉంది. ఎరుకనే చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్. ఎంతసేపు కూర్చున్నా ఎరుకతోనే ఉండాలి. నేను నిద్రపోతున్నానా అని డౌట్ వస్తా ఉందా? ఎస్, నిద్రపోతున్నారు. మీకే తెలిసిపోతుంది. నాకు తెలియకుండా ఏదో జీరో థాట్‌లోకి వెళ్ళాను అని థాట్ వచ్చిందా అంటే నిజంగానే మీరు జీరో థాట్‌లోకి వెళ్ళినట్టు. ఎవ్వరూ చెప్పలేరండి. దీనికో మెషిన్ అనేది లేదు, థర్మామీటర్ లేదు. మనం చేయాల్సింది ఒక్కటే, ఈ శరీరానికి అలవాటు లేదు థాట్‌లెస్ స్టేట్‌లోకి వెళ్ళడం. 24/7 ఏదో ఒక థాట్‌లో ఉంటుంది, ఏదో ఒక ఆలోచన. పడుకున్నా అందులో కూడా ఆలోచనలే వస్తుంటాయి. సో అలవాటు చేయాలి అంటే రోజు రోజు అలవాటు చేయాలి. అండ్ ఒకరోజు అది అలవాటైపోతుంది. అప్పుడు కళ్ళు మూసుకొని కూర్చున్న వెంటనే మీరు థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్ళిపోతారు. ఎప్పుడు కోరుకుంటారో అప్పుడు థాట్‌లెస్ స్టేట్‌కి వెళ్తారు. ప్రెజెంట్‌లో ఉండటం అలవాటైపోతుంది మాస్టర్. అప్పుడు పాస్ట్, ఫ్యూచర్ గురించి ఏ ఆలోచన ఉండదు. కళ్ళు తెరిసినా, కళ్ళు మూసినా మీరు ప్రెజెంట్‌లోనే ఉంటారు. పాస్ట్ విషయాల గురించి బెంగ, కష్టం, దుఃఖం లేకుండా, ఫ్యూచర్ గురించి టెన్షన్, భయం లేకుండా, జస్ట్ ప్రెజెంట్. ఇప్పుడు ఏం జరుగుతా ఉందో అది మాత్రమే మనకు కన్సిడర్ అవుతుంది. సో ఆ స్థితికి రావాలంటే శ్వాస మీద ధ్యాస. చాలా ఈజీ మెథడ్ అండి. నేనెవరిని, ఈ జ్యోతి ఎక్కడ జరగాలి, ఎక్కడ వెలిగించాలి? మన పీనియల్ గ్లాండ్, మూడో కన్ను ఏదైతే అంటామో అది వెలిగిన వెంటనే మన మూడో కన్ను తెలిసినట్టే. వాపో దీపో కవ, అది వెలిగించండి మాస్టర్. శ్వాస మీద ధ్యాస పెట్టి బ్రహ్మాండ శక్తి మన బ్రహ్మరంధ్రంలో నుంచి
ప్రవేశం చేసినప్పుడు ఆ శక్తి మన మూడో కన్ను ఉండే చోట అంటే పీనియల్ గ్లాండ్ అక్కడికి వెళ్ళిందంటే, అక్కడ దాకా చేరుకుందంటే, అక్కడ ఉండే క్రిస్టల్ లాంటి ఒక వస్తువు ఉంది. క్రిస్టలే అనుకోండి నిజంగానే ఒక చిన్న క్రిస్టల్. లెన్స్‌లా పనిచేస్తుందనమాట. కెమెరా లెన్స్ చిన్నగా ఉంటుంది. అలాగే మన ఈ లెన్స్ మన మైండ్ లోపలంతా పెద్ద స్క్రీన్. ఆ ఫార్మేషన్, లైట్, జామెట్రీ, మేట్రిక్స్ మొత్తం క్లియర్‌గా మనకు కనిపించడం మొదలవుతుంది. మనం చిక్కుకున్న ఈ మాయా లోకం మన కంటికి కనిపిస్తుంది. వలలాంటి కంప్లీట్‌లీ వలలా మన చుట్టుపక్కన ఉండే ఈ మేట్రిక్స్‌ని అప్పుడు తెలుసుకోగలుగుతాం. సో, జస్ట్ థాట్‌లెస్ స్టేట్ మాత్రమే మన కంట్రోల్‌లో ఉండేది. మిగతా అంతా తనంత తానే జరుగుతుంది. సో, ఒక అబ్జర్వర్‌లా, ప్రేక్షకుడిగా జస్ట్ అబ్జర్వ్ చేయండి మీకేం జరుగుతా ఉంది. కళ్ళు తెరవకుండా
లాస్ట్ 1 మినిట్ మాస్టర్. ధ్యానంలో నుంచి నిదానంగా బయటికొద్దాం. రెండు చేతులు విడదీసి అరచేతులను కళ్ళ మీద పెట్టుకుంటూ స్లోలీ ధ్యానపు స్థితిలో నుంచి బయటకొద్దాం మాస్టర్. అరచేతులు చూసుకుంటూ కళ్ళు తెరవండి. అండ్ వండర్ఫుల్ వైబ్రేషన్, పీస్, మన స్టేట్, మన ప్రతి శరీరపు కణంలో ఎక్స్పీరియన్స్ అవుతాం. సో దానికి మన శరీరానికి, మాస్టర్స్కి అందరికీ హార్దిక థ్యాంక్ యూ, గ్రాటిట్యూడ్. సో క్లాప్ చేసేసరికి మన ఫింగర్ టిప్స్లో నుంచి ఎనర్జీస్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. బ్రహ్మరంధ్రంలో నుంచి లోపలికి వెళ్తూ ఉంటుంది. ఒక ఫుల్ సర్క్యూట్ లాగా కరెంట్ పాస్ అయినట్టుగా ఎనర్జీ పాస్ అవుతూ ఉంటుంది. మీరు కళ్ళు మూసుకుంటూనే జరుగుతుందా, కళ్ళు తెరిస్తే జరుగుతుందా, ఈ విషయాలు తెలుసుకోవాలి మాస్టర్. మీరు కళ్ళు తెరిసి వేరే పని చేస్తూ కూడా మీరు అదే ఫీలింగ్ అవుతా ఉందా, ఆ వైబ్రేషన్స్ని ఫీల్ అవ్వగలుగుతున్నారా, లైక్ యూ ఆర్ ఏబుల్ టు రిసీవ్ ఇట్, ఎక్స్పీరియన్స్ ఇట్, ఫీల్ ఇట్. అదే స్థితి, ధ్యానపు స్థితి అంటేనే ఆ ఒక ఫీలింగ్లో ఉండడం. ఎలా అయితే నిజంగానే ఒక ఫ్రెండ్తో కలిసి మాట్లాడినప్పుడు ఎంతగా హ్యాపీ ఫీల్ అవుతారో, ఫ్రెండ్ వెళ్ళిన తర్వాత కూడా అది తలుచుకొని కూడా మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు. మీరు ఈ హ్యాపీనెస్ని కంటిన్యూ చేయొచ్చు. సో దట్ ఈస్ కాల్డ్ ద స్టేట్. మన శరీరానికి ఇవన్నీ అర్థం కాదండి. తనకి ఒకటే తెలుసు, ఆ కెమికల్ రిలీజ్ అవ్వాలి. మన థాట్‌లో ఏం జరుగుతా ఉంది, అలాంటి ఒక కెమిస్ట్రీ మన శరీరంలో జరగాలి. అదొక్కటే తెలుసు. యూనివర్స్‌కి కూడా అంతే. సరి, తప్పు అని ఆలోచించదు. సో ఈ ఒక సైన్స్‌ని అర్థం చేసుకున్నామంటే అప్పుడు మెడిటేషన్ అంటే ఏంటి? ఎప్పుడు మెడిటేషన్ చేస్తున్నాము? ఎందుకు చేస్తున్నాము? మరి ఆ స్థితిలోనే ఎప్పుడు ఉండాలంటే నేను ఎలా ఆలోచనలు పెట్టుకోవాలి? నేను ఎలా ఉండాలి అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. సో యాహ్! థాంక్ యూ వెరీ మచ్. అందరికీ తెలిసిన విషయాలే. అయితే ఈ వీడియో చూసిన వాళ్ళకి ఇంకా కొంచెం క్లారిటీ రావాలని అప్పుడప్పుడు మనం డిస్కస్ చేస్తూ ఉంటాం మాస్టర్. సో థాంక్ యూ ఫర్ యూ. మీకోసం ఛానల్ వాళ్ళు చాలా మంచి ప్లాట్‌ఫార్మ్ ఇచ్చారండి. ఇక్కడ మనం అనస్తాషియా బుక్ స్వాధ్యాయం చేస్తూ అంత అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతున్నాము. ఈ బుక్ స్టోరీ కాదు, ఇది ఫిక్షన్ కాదు. అది గుర్తుపెట్టుకొని విషయాలు తెలుసుకోండి. సో ముందుకెళ్దామండి. ఆహ్, అనస్తాషియా ఒక మనిషికి ఉండే శక్తుల గురించి, మన లోపల ఉండే శక్తి అండ్ మనం పుట్టిన దగ్గర నుంచి ఆ సృష్టికర్త ఎప్పుడైతే సృష్టించాడో అప్పటి నుంచి ఇచ్చిన కొన్ని పవర్స్ ఉన్నాయి మన దగ్గర. అవి ఏంటో అనేది ఇక్కడ చెప్తూ, మరి అవి పోగొట్టుకున్నాం కదా! అవి మళ్ళీ తిరిగి రావడానికి ఏం చేయాలా? అవి ఆ విషయాలు ఇక్కడ చెప్తున్నారండి. ఎప్పుడు ఎక్కడ వినని విషయాలు కూడా కొన్ని ఇక్కడ ఇంక్లూడ్ అవుతున్నాయి. కొన్ని సామాన్యంగా తరతరాలుగా చెప్పుకుంటూ వచ్చిన విషయాలకి సైంటిఫిక్‌గా మనకు ప్రూఫ్ దొరుకుతా ఉంది. సో, అలాంటి విషయంలో ఒకటి ఇప్పుడు రైతు బాంధవులు గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదండీ! ఎప్పుడూ అంటారు రైతువే మన దేశానికి శక్తి. భూమి నడుస్తా ఉంది అంటే ఆహారం. మనుషులకి ఆహారం దొరికితేనే ఒక భూమి పైన జీవి బతుకుతాడు. ఆ ఆహారం ఎక్కడి నుంచి వస్తుందండి? మనం ఎంత టమాటో చెట్లు, నిమ్మకాయ చెట్లు పెట్టుకున్నా నిజంగా ఆహారం వచ్చేది ఆ రైతు శ్రమిస్తేనే వస్తా ఉంది. అంటే తను ఎప్పుడూ ఆ భూమికి దగ్గరగా అక్కడే నడుస్తూ చెప్పులంతా ఏసుకోరండి రైతులు. సో వాళ్ళకి ఎక్కువగా కనెక్ట్ ఉంది ఈ ఎర్త్‌తో కనెక్షన్. ఎందుకు ఆయన అంత ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చూడండి ఎంత సైంటిఫిక్‌గా చెప్తా ఉందో. అన్నం పెడుతున్నాడు అంత మాత్రాన కాదు. నిజంగానే తనకి మరి ఆ భూమికి బాంధవ్యం ఉంది. పల్లెటూరులో వెళ్లి చూడండి వాళ్ళు చెప్పులు ఏసుకోరండి. ఇప్పుడిప్పుడు కొన్ని మార్పులొచ్చాయి అంతేగాని ఇన్నేళ్లుగా 1000 సంవత్సరాల నుంచి, వేలాది సంవత్సరాల నుంచి రైతు అంటేనే
వాళ్ళు కాళ్ళు పగిలిపోయినా, రక్తం వచ్చినా చెప్పులంటే తెలీదు. అంటే భూమికి వాళ్ళకి కంప్లీట్‌లీ ఇంటర్‌లింక్ క్రియేట్ అవుతుంది. మనం కూడా ఈరోజు ఒక కనెక్షన్ కావాలంటే డాక్టర్స్ కూడా చెప్పడం మొదలైందండి. చెప్పులు లేకుండా తిరగండి, గడ్డి పైన తిరగండి, మీ నెగెటివ్ ఎనర్జీ పోతుంది, పాజిటివ్ వస్తుంది. అదంతా ఊరికే ఎక్స్‌ప్లనేషన్. బట్ బాండ్ క్రియేట్ అవుతుంది. మనం కూడా ఒక కెమికల్ మన శరీరంలో ఉన్నాయి కదండీ కెమికల్స్. సో, వి ఆర్ ఆల్సో కెమికల్ బ్యాటరీ లాగా. ఒక సెల్ ఉంటుందా బ్యాటరీ? అందులో ఏముంటుందండి? ఒక కోర్ అండ్ చుట్టుపక్కన కెమికల్. కార్ బ్యాటరీ చూసారా? ఈ చిన్న బ్యాటరీ అయితే ఓపెన్ చేసి చూడలేము. కార్ బ్యాటరీలో ఏముంటుందండి? లిక్విడ్. ఏ ప్రమాణంలో ఒక కార్ బ్యాటరీలో లిక్విడ్ గాని, కార్బన్ గాని ఉంటుందో అదే ఈక్వల్ ప్రమాణంలో మన శరీరంలో కూడా అదే ఉంటుందండి. సో, ప్రూఫ్ చేస్తున్నారు థట్ వి ఆర్ ఆ బ్యాటరీ. అది చార్జ్ చేస్తూ ఉండాలి. ఆ ఛార్జింగ్ ఎక్కడి నుంచి వస్తుందంటే భూమిలో నుంచి. సో, మనం భూమికి దగ్గరగా ఉండాలి. అనస్తాషియా కూడా ఎప్పుడూ తన రే ఆఫ్ లైట్‌తో ఈ రైతుల గురించి చూడడము, వాళ్ళేం చేస్తున్నారు, వాళ్ళకి ఏ ఇబ్బందులొస్తున్నాయి, వాళ్ళకి ఎలాంటి ఒక కొత్త ఐడియా ఇవ్వాలి, ఈ విషయంలోనే ఆలోచిస్తూ ఉంటుంది. వ్లాడిమిర్‌కి ఇవన్నీ చెప్తుంటే, వ్లాడిమిర్ అంటారు, "నీకైతే నువ్వు చెప్పేది చూస్తే రైతులకే ఇది మూర్తి చేసి పెట్టాలి, వాళ్ళు పూజించాలి. మనం ఎలా అయితే హీరోస్ పెడతాం కదండీ! పొలిటికల్ హీరోస్ గాని, సినిమా హీరోస్‌కి ఒక మూర్తి చేసి పెడతాం. రోడ్ సైడ్స్, కార్నర్స్ అంతా వాళ్ళ పేరు మీద. మన కర్ణాటకలో అయితే, బెంగుళూరులో అయితే నిండుగా మీకు 'రాజ్‌కుమార్, రాజ్‌కుమార్, రాజ్‌కుమార్, రాజ్‌కుమార్.' ఎలా అయితే ఆంధ్రాలో ఇంతకుముందు 'ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్, ఎన్టీఆర్.' అలా మనం వాళ్ళని హీరోగా చూసుకుంటుంటే, నువ్వు చెప్పేది చూస్తే వీళ్ళే హీరోలా ఉన్నారే అని. తనప్పుడు అంటుంది, యెస్! వాళ్ళే హీరో. నిజంగానే ప్రతి ఒక్క మనిషికి ఒక మూర్తి స్థాపన చేస్తే కూడా ఆహ్, అది ఈక్వల్ కాదు అంటుంది. వాళ్ళు చేసే పనికి మీరు అది చేస్తే తక్కువ కాదు. తక్కువే. సారీ తక్కువే. అలా అయితే మరి నిజంగా నువ్వు అంత చెప్తే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి కదా! అని వ్లాడిమిర్ అడిగితే, యెస్! వీళ్ళైతే చెయ్యాలి. ఏం చేద్దాము? సరే వీళ్ళ పేరు మీద ఒక హాలిడే డిక్లేర్ చేస్తే పోయా. ఎందుకంటే మనకు గాంధీ జయంతి, మహావీర్ జయంతి, బుద్ధ జయంతి పండగలకి హాలిడే డిక్లేర్ చేసి అలవాటు గదా! సో, అలా మాట్లాడుతూ జనరల్‌గా మాట్లాడుతూ వెళ్ళిపోతారు. వ్లాడిమిర్. అయితే అనస్తాషియాకి జనరల్ అనేదే లేదండి. తను ఏది మాట్లాడుతుందో, ఏ థాట్ అయితే వస్తుందో అది మేనిఫెస్ట్ అవుతుంది. మేనిఫెస్ట్ మీన్స్ ఇట్ విల్ హ్యాపెన్ పక్కా. సో, అలా తను వ్లాడిమిర్ జోకింగ్‌లీ అంటారు. వీళ్ళకొక హాలిడే ఇచ్చేస్తే పోయా సంవత్సరానికి ఒక రోజు అని. సంవత్సరానికి ఒక రోజు ఎక్కడ సరిపోతుంది వాళ్ళ పేరు మీద హాలిడే. ఒక 3 రోజులైనా కావాలి అంటుంది. 3 రోజుల పాటు రైతుల రోజు అని అందరికి చెప్పేయాలి. డిక్లేర్ చేయాలి. 3 రోజులు ఓకే. రైతులు ఎవరు రైతులున్నారో వాళ్ళకి మాత్రమే హాలిడే. వేరే వాళ్ళకెలా తెలుస్తుంది? వేరే వాళ్ళెలా సెలబ్రేట్ చేస్తారు? అంటే నో, 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 నో. ఇది లిమిటెడ్ అవ్వకూడదు. రైతులకి మాత్రమే కాదు. ఇప్పుడు ఎలా అయితే ఆహ్, ఏదైనా హాలిడే వస్తే సపోజింగ్ ఇప్పుడు దీపావళి అనుకోండి. సో, అది హిందూస్‌కి మాత్రమే హాలిడే. వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. వేరే వాళ్ళకి జస్ట్ హాలిడే డిక్లరేషన్. వాళ్ళేం చెయ్యరు ఆ రోజు. అలాగే ముస్లిం ఫెస్టివల్స్‌కి ముస్లిమ్స్ ఉన్నవాళ్ళు సెలబ్రేట్ చేస్తారు. వేరే వాళ్ళకి అది జస్ట్ నార్మల్ డేనే. అలాగే ఈ రైతుల రోజు అనేది అలా అవ్వకూడదు. నో, నో, నో అంటుంది. అందరూ పార్టిసిపేట్ చేయాలి. అందరూ కలిసి చేయాలి. అప్పుడే కదా అది సెలబ్రేషను. ఎలా ఉంటే బావుంటుంది? అందరి దగ్గర పొలాలు లేవుగా. ఎందరో అక్కడి నుంచి పల్లెటూరు నుంచి సిటీకొచ్చేసారు. అంతా ఐటీ బిజినెస్‌లో ఉన్నారు. అక్కడ పొలం లేవు. ఎలా సెలబ్రేట్ చేస్తారు అంటే, అప్పుడు అనస్తాషియా అలా మాట్లాడుతూనే వెళ్ళిపోతుందండి. చాలా బావుంది. తనంటుంది, "ఎవరికైతే నేను చెప్పినట్టుగా ఒక హెక్టర్ భూమి ఉంటుంది. వాళ్ళు పంటలు పండుకుంటారు. సంవత్సరానికి ఒక్కసారి ఎప్పుడైతే ఈ పంటలొస్తాయో చూడండి, అప్పుడు వాళ్ళందరిని ఇన్వైట్ చేయాలంట. చుట్టాలందరికి ఎవరి దగ్గర పొలాలు లేవో వాళ్ళని ఇన్వైట్ చేయాలి. ఎవరెవరి దగ్గర పొలాలున్నాయో వాళ్ళ ఇంటికి అందరూ రావాలి. అప్పుడు వాళ్ళ ప్లేస్‌లో ఏదైతే పంటలొచ్చాయో పండు, పువ్వు, కాయ, నీరు ఏదైతే ఉందో అదంతా ఒక టేబుల్ పైన డిస్‌ప్లే ఫ్లవర్స్ ఆల్సో. ఏ ఏ ఫ్లవర్స్ అక్కడున్నాయో బికాజ్ ఫ్లవర్ ఈస్ ఆల్సో ఫుడ్ అన్నమాట. కొన్ని ఫ్లవర్స్‌ని కూడా ఫుడ్‌గా తీసుకుంటారు. మనమైతే ఇప్పుడు హ్మ్.
తగ్గించామనుకోండి మనకసలు తెలీదు. ఫ్రూట్స్ పేరు చెప్పండి అంటే, ఫుడ్ పేరు చెప్పండి అంటే, మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ మాత్రమే చెప్తాం. యాక్చువల్లీ ఫ్లవర్ ఈజ్ ఆల్సో ఫుడ్. ఎలా అయితే చూడండి, ఈరోజు కొన్ని ఫ్లవర్స్‌ని ఫుడ్‌గా తింటున్నాం. బనానా, బనానా ఫ్లవర్ ఉంటుంది గదా! ఏమంటారు అరటి పువ్వు, దాన్ని తింటామా లేదా? అలాగే వేరే పువ్వు కూడా తినాలి. అందరి అన్నిట్లో మనకు కావాల్సినవి ఉన్నాయి. వేపు పువ్వు మనం ఒక ఉగాదికి మాత్రమే తింటాం. ఎందుకంటే అది అప్పుడు వస్తాయి. అలా సీజనల్ ఫ్లవర్స్ ఉంటాయి. అవి కూడా మనం తినాలి. అది కూడా మన శరీరానికి ఫుడ్డే. ఇప్పుడు మసాలాలాగా వేస్తున్నాం కదా! అందులో కూడా కొన్ని ఫ్లవర్సే. ఎండిపోయిన ఫ్లవర్స్ అవి. అలా ఫ్రెష్ ఫ్లవర్స్‌ని ఫుడ్ పైన వేసుకొని తినాలి. సో, ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అంతా డిస్‌ప్లేలో పెట్టాలి. ఈ ఫ్లవర్స్ ఎండబెట్టి అప్పుడు వాడుతాం. సీజన్ వచ్చినప్పుడు ఫ్రెష్‌గా వాడితే, సీజన్ లేనప్పుడు ఎలా తింటామండి? ఎండబెట్టి తింటాం. సో, ఇవి అలా యూజ్ అవుతూ ఉండాలి. జనాలకి అది నాలెడ్జ్ దొరకాలి. సో, అలా పంటలు ఉన్నవాళ్ళు, పొలాలున్నవాళ్ళు అందరిని ఫస్ట్ ఏం చేస్తారంటే, ఫోను చేసి, లెటర్ రాసి, టెలిగ్రామ్‌లు పంపించి వాళ్ళని ఇన్వైట్ చేయాలంట ముందు. ఈ పండగ 3 రోజుల పండగ. పెళ్ళిళ్ళైతే ఎలా మనం 3 రోజులు పెళ్ళిళ్ళంటాం గదా! అలా ఈ పండగకి అంత డిస్క్రిప్షన్ చెప్పిందండి. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలా జరుగుతుంది అని. సో, అందరికి ఇన్వైట్ చేస్తే వాళ్ళందరూ వస్తారంట. వచ్చేటప్పుడు బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఎయిర్‌పోర్టు ఫుల్ పీపుల్. నిండుగా మనుషులే మనుషులు కనిపిస్తారు. ఎవరికి పొలం లేదో, ఎవరికి చుట్టాల వాళ్ళకి కూడా పొలం లేవు. వాళ్ళు సిటీలో ఉన్నవాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏం జరుగుతోంది? ఎందుకు ఇంత రష్షు? ఏం విషయం? అని అడుగుతారు. అప్పుడు మా చుట్టాలున్నారండి. ఇప్పుడు పండగ కదండీ! అందుకే పొలాల్లోకెళ్తున్నామండి అని వాళ్ళు హ్యాపీగా చెప్తారు. ఇన్వైట్ చేశారు గదా! ఎలా అయితే అమ్మ ఇంటికెళ్తున్నాం, అమ్మమ్మ ఇంటికెళ్తున్నామని ఎంత హ్యాపీగా ఇంతకు ముందు చెప్పేవారు పిల్లలొస్తే. సమ్మర్ వెకేషన్ అనగా ఎక్కడికెళ్తున్నారు సమ్మర్ వెకేషన్? మా తాత ఊరికెళ్తున్నాం. మా అవ్వ ఊరికెళ్తున్నాం. మా మామయ్య దగ్గరికెళ్తున్నామని చెప్పేవారు. ఇప్పుడు ఎక్కడికెళ్తున్నామండి ఫారెన్. ఊటీకెళ్తున్నాము, షిమ్లాకెళ్తున్నాము. అసలు బాండింగ్ అనేదే లేదు. ఇంకా దూరం వెళ్ళిపోతున్నాం హాలిడేస్ అంటే. ఓకే. సో, అలా చూసే వాళ్ళందరూ ఓహ్! పొలంలో ఇలాంటి ఫెస్టివల్స్ జరుగుతున్నాయా? ఇంత హ్యాపీగా ఎళ్తున్నారు ఇంతమంది అని వాళ్ళు, వాళ్ళు కూడా జస్ట్ అది విని హ్యాపీ అవుతారు. వాళ్ళకి దొరకలేదేవి. అయితే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఇంక వీళ్ళంతా వెళ్తే వాళ్ళ పొలంలో చక్కగా టేబుల్ పైన అంతా డిస్‌ప్లేలో ఉన్నాయంట ఫ్రూట్సు, వెజిటబుల్సు అన్నీ. ప్రతి ఇంటికి ఒక పాండ్ అంటే నీళ్లు ఉండే చోట ఎక్కడైతే పిల్లలు నీళ్ళలో ఆడుకోవచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు. అలాంటి ప్లేస్ కూడా ఉండాలి అని కూడా చెప్పారండి ఇందులో. ఒక ఇల్లు అంటే ఎలా ఉండాలి? ఒక పెద్ద చెట్టు ఉండాలంట. ఏ చెట్టయితే సంవత్సరాల తరబడి ఉంటుందో, మా తాతయ్యే కాదు ముత్తాత పెట్టిన చెట్టు అని చెప్పుకోవడానికి అంత పెద్ద ఒక చెట్టు ఉండాలి మన ఏరియాలో. అలా మరి తినడం అంటే కిచెన్‌లో కూర్చొని తినడం కాదు. బయట ఓపెన్‌లో కూర్చొని తినడం జరగాలి. సరే అందరూ వచ్చారు. అన్ని డిస్‌ప్లే ఉన్నాయి. అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎంత హ్యాపీగా ఉన్నారంటే కొందరు నవ్వుకుంటున్నారు. కొందరు ఆ పిల్లలు ఆడుకుంటున్నారు. అలా వాళ్ళంతా వచ్చేసరికి మధ్యాహ్నం అవుతుందంట. సో, మధ్యాహ్నం పూట అందరూ కలిసి అవన్నీ తింటారు. తినేసి మళ్ళీ ఆడుకోవడము, మాట్లాడుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సాయంత్రం పూట చీకటైతే ఇంకోసారి మళ్ళీ అదే తినడము జరుగుతుందండి. వంట చేయడము అంత లేదు. ఫ్రెష్ ఫ్రూట్సే. ఇక్కడ కుక్డ్ ఫుడ్ కన్నా ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటబుల్స్ ఇవి టేస్టీగా ఉండాలంటే ఫ్రెష్‌గా ఈ ఫ్లవర్స్ అవి యేసుకొని తినాలి అని అలా అది తినడం కూడా ఒక చాప్టర్ ఉందండి. ఎలా ఫుడ్ తినాలి అనేది. సో, ఇప్పుడు ఈ పండగ ఎలా చేసుకుంటారు అని. ఇక్ మన పొలంలో మన చుట్టాలొచ్చారు ఇది చేస్తున్నామనుకోండి. అక్కడే పక్కింట్లో ఇంకో పొలం ఉంది. వాళ్ళు చుట్టాలు కూడా వచ్చారు. సో, వాళ్ళు కూడా వాళ్ళ పండింది ఇక్కడ వీళ్ళకి గిఫ్ట్ ఇస్తారంట. మనం కూడా ఏదైనా స్పెషల్‌గా వేరేగా పండి ఉంటే అవి తీసుకెళ్ళి వాళ్ళకి గిఫ్ట్‌గా ఇవ్వడమంట. సో, ఒక సెలబ్రేషన్. 3 డేస్ జస్ట్ సెలబ్రేషన్. ఇంకా అనస్తాషియా చెప్తుంటే ఫుల్ మూడ్‌లోకొచ్చేసింది. ఇలా చెప్తూనే ఉంది. ఇలా బాగుంటుంది కదా! వాళ్ళు కూడా వాళ్ళకివ్వడము, వాళ్ళొచ్చి వీళ్ళకి భలే! భలే! ఇది చాలా బావుంది. వాళ్ళు తింటూ ఉంటారు. భలే! భలే! బాగుందే అని అనస్తాషియా ఎక్సైట్‌మెంట్‌లో చెప్తూనే ఉంది.
వ్లాడిమిర్ అంటారు, "వెయిట్, వెయిట్ ఏంటి చిన్న పిల్లల్లాగా నువ్వు చెప్తూనే ఉన్నావు, వెళ్ళిపోయావు. నిజం అనుకున్నావా ఇది? ఇది నిజంగా ఇలా జరుగుతుందా? ఎవరైనా పిలుస్తారా? అలా పిలుస్తారా? పిలిచిన వెంటనే వస్తారా?" అంటే, "నో, నో, నో. నువ్వు సీరియస్‌గా లేవా? నేనైతే సీరియస్‌గా అనుకుంటున్నాను. నేను అనుకున్నాను. నా మనసులో వచ్చింది అంటే అది జరుగుతుంది. నువ్వేదో సీరియస్‌గా లేవేమో గానీ, నేను మాత్రం సీరియస్‌గా ఉన్నాను. నేను అనుకున్నాను. అయిపోయింది. నేను ఆల్రెడీ చూసాను ఫ్యూచర్. ఫ్యూచర్‌ని చూసాను. అప్పుడే అది జరుగుతా ఉంది అక్కడ. అది చూసేసాను ఎలా సెలబ్రేట్ చేస్తారో అని. సో, ఇది నిజమవుతుంది. ఇది నిజమైతే ఇంకా ఇంకా ఏం జరుగుతుంది చెప్పు? అంటే ఒక 2 రోజులు ఇలా హ్యాపీగా ఉంటావు. మూడో రోజు రిటర్న్ ఎళ్తున్నారు కదా! రిటర్న్ ఎళ్తుంటే వాళ్ళందరికీ సంవత్సరం పూర్తి సరిపడేంత వస్తువుల్ని తినడానికి పువ్వు, పండు అంతా బ్యాగ్ నిండుగా బాస్కెట్ ఫుల్ ఇచ్చేస్తున్నారంట రిటర్న్ తీసుకెళ్ళడానికి. ఫ్లవర్స్ కూడా పెద్ద పెద్ద ఫ్లవర్ బొకేస్ చేసి ఇచ్చారు. అవి తీసుకెళ్ళి వాళ్ళు ఎండబెట్టుకొని అవి తినాలన్నమాట. అలాంటి ఫ్లవర్స్. ఆ స్మెల్ ఎలా ఉంది అరోమా. బికాజ్ హెర్బ్స్ కదండీ! హెర్బ్స్‌కి స్మెల్ ఎక్కువగా ఉంటాయి. స్ట్రాంగ్ స్మెల్స్ ఉంటాయి. సో, ఆహ్, ప్ర అక్కడ ఉండే చుట్టుపక్కన ఉండే లోకమంతా స్మెల్‌తో నిండిపోయింది. ఫ్రూట్స్ స్మెల్లు, ఫ్లవర్ స్మెల్‌తో. వెళ్ళిన రిటర్న్ గిఫ్ట్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఎళ్తే బస్ స్టాండు, రైల్వే స్టేషను, ఎయిర్‌పోర్టు అందరూ గిఫ్ట్‌తో దిగుతున్నారు. ఎక్కడి నుంచొస్తున్నారబ్బా! అని సిటీ వాళ్ళు అలా చూస్తున్నారంట. ఎవరిది? ఎక్కడి నుంచొస్తున్నారు? ఇంత హ్యాపీగా ఉన్నారు. అక్కడ ఎలా అయితే నవ్వుతూ, డాన్స్ చేస్తూ, మాట్లాడుతూ, జోకులేసుకుంటూ ఉన్నారో, ఇక్కడ సిటీకొచ్చినా ఎయిర్‌పోర్ట్‌లో ఇంకా ఆ మూడ్‌లోనే ఉన్నారు. రైల్వే స్టేషన్‌లో ఇంకా ఆ మూడ్‌లోనే ఉన్నారు. ఇప్పుడు కూడా వాళ్ళ మొహాల మీద 3 రోజులు ఆ క్లైమేట్‌లో ఉన్నందుకు వాళ్ళ ఫేసెస్‌లో ఒక డిఫరెంట్ గ్లో ఉంది. అండ్ చేతిలో ఇంత పువ్వులున్నాయి. వచ్చిన వాళ్ళు ఎవరైనా అడిగితే, "ఏంటండి ఇంత హ్యాపీగా ఉన్నారు? ఎక్కడికెళ్ళొచ్చారు? ఏం జరిగింది?" అంటే వాళ్ళకి కూడా ఒక 2 పువ్వు, పండు ఇస్తూ, "తీసుకోండి ఇది మా ఊర్లో వాళ్ళు అక్కడికెళ్తే ఇచ్చారు. అక్కడ పండినవి ఇవి" అని వాళ్ళకి షేర్ చేస్తారంట. అలా అక్కడ అంత ఆర్గానిక్‌గా పండిన పంటలు, పువ్వులు, కాయలు ఇక్కడ సిటీలో కూడా టేస్ట్ చేయడానికి వాళ్ళకి దొరుకుతుంది. అది తింటే ఒక ఫ్రూట్ తింటేనే వాళ్ళ లోపలంతా ఒక ప్రాసెసే స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ప్యూర్ ఫార్మ్‌లో వచ్చిందిది. పెస్టిసైడ్స్ లేదు. ఆర్గానిక్‌గా ఉంది. లవ్‌తో నిండింది. సో, వాళ్ళు అది తిన్న వెంటనే వాళ్ళకి ఆరోగ్యంలో ఏదో ఒక తేడా వచ్చిన వెంటనే హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదేంటి వాళ్ళిచ్చిన ఫ్రూట్ తిన్న వెంటనే నాలో ఏదో మార్పొచ్చింది అని ఎక్కడ దొరుకుతుంది ఇది అని వాళ్ళు వెతుక్కుంటూ అలా పల్లెటూరులో హ్మ్. దొరికే ఫ్రూట్స్‌కి మనసు పోతే వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకొని తినడం మొదలెడతారు. అలా పల్లెటూరు వాళ్ళకి ఒక బిజినెస్ దొరుకుతుంది. సిటీలో మనం మార్కెట్‌లో దొరికే ఫ్రూట్ వద్దు. అదేంటో ఎప్పటినుంచుందో ఫ్రీజర్‌లో పెట్టారో, కెమికల్స్ వేశారో, ఆ థాట్ అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు. నోట్లో వెళ్ళిన తర్వాతే కదా తెలిసేది. సో, అంత హడావుడిగా అంత లోకమంతా ఆనందమయంగా మారిపోతుంది. అలా ఉండాలి పండగ అంటే. వ్లాడిమిర్ అంటారు, "నువ్వు నిజంగానే ఏదేదో ఓవర్‌గానే ఆలోచిస్తున్నావు. ఇది సినిమాలాగా అనిపిస్తోంది నాకు" అంటే, "లేదు ఇది జరగబోతుంది." ఎలా జరుగుతుంది? ఎవరికి చెప్తాను? నేను బుక్‌లో రాస్తాను. ఎవరికిష్టమైతే వాళ్ళు చేసుకుంటారు. అంతవరకే కదా! అందరూ చేస్తారనేది గ్యారంటీ లేదు అంటే, లేదు. ఇది గవర్నమెంట్ నుంచి డిక్లేర్ అవ్వాలి ఈ పండగ. సో, గవర్నమెంట్ ఎలా డిక్లేర్ చేస్తారండి? గవర్నమెంట్ ఒక పండగ డిక్లేర్ చేయాలంటే మనం అప్లికేషన్ పెట్టాలి ఎవరో ఒకరు. మనం ఈ డేట్‌కి ఇలాంటి ఒక పండగ చేసుకోవాలి. అందరూ చేసేటట్టు మీరు డిక్లేర్ చేయండి అని. సో, తనంటుంది ఏముంది మీరంతా కలిసి వెళ్లి లోకల్ గవర్నమెంట్‌కి ఒక లెటర్ రాసిస్తే అయిపోతుంది. ఎవరు, ఎవరు అంతగా ఒప్పుకుంటారంటే, ఒప్పుకునే వాళ్ళే అక్కడ మీకు గవర్నమెంట్‌గా వచ్చేస్తారు. ఎప్పుడైతే మీరు ఇది జరగాలనుకుంటారో, యూనివర్స్ అలాంటి వాళ్ళనే అక్కడ పోస్ట్‌లో పెడతారు. మీరు చేస్తారా? అయ్యో! పొలిటీషియన్స్ వాళ్ళెలా ఒప్పుకుంటారు? ఇలాంటి మీరు అలా థాట్ పెడితే అది జరగదు. లేదు ఇలాంటి పండగ జరగాలి అని మీరనుకున్నారంటే, అది జరిగేటట్టుగా అక్కడ ఒక మనిషి అలాంటి వాళ్ళే వస్తారు. అలాంటి గవర్నమెంటే వస్తుంది. సో, అలా ఉంటుంది. మన థాట్ ప్రాసెస్ అలా ఉండాలండి. ఇక్కడ అది మనం తెలుసుకోవాల్సింది. సో, ఎప్పుడు చేస్తే బావుంటుంది అంటే అనస్తాషియా చెప్తుంది జూన్ 23 బాగుంటుంది. జూన్ 23 ఎందుకు అంటే, ఈ ఐడియా అంతా నీదే కదా! ఈ మాటలు ఎక్కడి నుంచొచ్చాయండి? వ్లాడమిర్ మాటలు స్టార్ట్ చేశారు.
అప్పుడు అనస్తాషియా ఒక ఉత్సాహంలో ఇలా చెప్పడం జరిగింది. అందుకే ఈ ఐడియా యాక్చువల్లీ నీదే. అందుకే నీ బర్త్‌డే రోజే అలా శాంక్షన్ అయితే బావుంటుంది. అంటే వ్లాడిమిర్ బర్త్‌డే అన్నమాట ఆ రోజు. జులై 23 జులై 23 ఇక పైన ఫార్మర్స్ డేగా, హాలిడేగా డిక్లేర్ అవుతుంది. ఖచ్చితంగా జరుగుతుంది. సో మాస్టర్స్ నిజంగానే ఈ ఇదంతా అక్కడ ఫారెస్ట్‌లో మాట్లాడుకున్నారు. తను రిటర్న్ వెళ్ళిన తర్వాత అలా ఒక అప్లికేషన్ పెట్టారు. 1 ఇయర్‌లో నిజంగానే రష్యాలో జులై 23 ఫార్మర్స్ డేగా డిక్లేర్ అయిందండి. మనం అనుకోవడం ఎంత ప్యూర్ హార్ట్‌గా క్లారిటీతో అనుకోవాలంటే, అలా గవర్నమెంటే మనకు ఆ పని చేసిస్తుందనమాట. అనస్తాషియా చెప్పినట్టుగా గవర్నమెంట్‌ని ఏది అడగమని చెప్పిందో, అది అడిగినప్పుడు ఆ పనులు అయ్యాయి. ఎలా అయితే ప్రతి మనిషికి ఈ భూమి ఒక్కొక్క హెక్టర్ భూమి ఇచ్చేస్తే గవర్నమెంట్, లేదంటే డబ్బున్నవాడు మాత్రమే భూమి కొంటాడు. వాడు అప్పుడే ప్రేమగా అక్కడ పంటలు పండగలుగుతాడు. ఒకవేళ తను లోన్ తీసుకున్నాడనుకోండి, లేదా ఇంకొకరి పొలంలో పని చేస్తా ఉంటే, ఆ ఆనందం వాళ్ళ హృదయంలో ఉండదు. అప్పుడు పండేటప్పుడు అయ్యో! నా శ్రమం ఇది, వేరే వాళ్ళ భూమి కదా! అనే థాట్ నేచురల్‌గా వస్తుంది. అందుకే ప్రతి మనిషికి హ్మ్. వాడి పేరు మీద ఒక భూమి ఉందంటే, ఫుల్ ఇంట్రెస్ట్‌గా, ఫుల్ హార్ట్‌తో ఆ పని చేస్తాడు. అందుకు గవర్నమెంట్‌కి ఒక లెటర్ రాయండి. ప్రతి మనిషికి ఒక హెక్టర్ భూమి ఇవ్వమని ఫ్రీగా. ఫ్రీగా అంటే, ఫ్రీ మాత్రమే కాదు. అక్కడ పండే పంటల్ని వాళ్ళు సేల్ చేసుకొని ఆదాయం కూడా కావాలి గదా! అక్కడే ఉండాలి అంటే. లేదంటే మళ్ళీ పిల్లలు అక్కడి నుంచి బయటికెళ్ళిపోతారు. సిటీకెళ్ళిపోతారు. ఒక్కడే తల్లి, తండ్రి మాత్రమే ఉండి అంత పెద్ద భూమిని ఎలా మెయింటైన్ చేస్తారు? లేబర్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అందరి దగ్గర ఒక పొలం ఉంది. వాళ్ళ పొలాల్లో వాళ్ళు పని చేసుకోవాలి. లేబర్ అనేదే ఉండదప్పుడు. సహాయం అంటూ చేస్తారు. నేను ఈసారి మా పొలంలో ఈ పని చేస్తున్నాను. కొందరు మీరంతా వచ్చి నాకు సహాయం చేస్తే బావుంటుందంటే, ఒక్కసారి వాళ్ళంతా వచ్చి మీకు సహాయం చేస్తారు. వాళ్ళ పొలంలో పని ఉన్నప్పుడు మీరందరూ వెళ్లి వాళ్ళకి సహాయం చేస్తారు. అందుకే నో లేబర్. సొంతంగా భూమి ఉండాలి. హెల్ప్ అడిగినప్పుడు ఒకరికొకరు మనం హెల్ప్ చేసుకుంటూ అలా కొన్ని కొంచెం కష్టంగానే ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే ఈ అలవాట్లు లేకపోయాయి. మర్చిపోయాం. ఇంతకుముందు ఇలాగే ఉండేది. సో, ఇది కూడా అంతేనండి. 2 ఇయర్స్‌లో గవర్నమెంటు ప్రతి ఇలా ఎవరైతే జీవించాలి, ఎవరైతే ఇలా ఒక ఫార్మ్ హౌస్ లాగా పెట్టుకోవాలనుకున్నారో, వాళ్ళందరికీ గవర్నమెంట్ 1 హెక్టర్ భూమి ఫ్రీగా ఇచ్చిందండి. ఇది సత్యం. 1996లో ఈ బుక్ రాస్తే 97, 98లో గవర్నమెంట్ శాంక్షన్ చేసేసింది. 2000 టైమ్‌కంతా అక్కడ వందలు ఫార్మ్ హౌసెస్ వచ్చేసాయి. నేను ఫార్మ్ హౌస్ అంటున్నాను. యాక్చువల్లీ ఫార్మ్ హౌస్ కాదు. తనక్కడ అంటుంది వాళ్ళ ఒక పారడైజ్ అని. స్పేస్ ఆఫ్ లవ్. తను వాళ్ళ ఒక ప్రేమతో నిండిన ఒక ప్రదేశం అన్నమాట. అక్కడ 100 ఏళ్ళు బతికే పెద్ద చెట్లు వేస్తూ ఉంటారు. మళ్ళీ అక్కడ స్విమ్మింగ్ పూలు అంటే పాండ్ నీళ్ళు ఉండే ప్లేస్ పెట్టుకుంటారు. పిల్లలు నీళ్లు ఆడుకోవడానికి. పడుకోవడానికి మాత్రమే లోపలికెళ్ళి పడుకునేటట్టు ఒక బెడ్‌రూమ్స్. మిగతా అంతా సమయం వాళ్ళు చెట్లు కింద మంచమేసుకొని కూర్చోవడాలు అవన్నీ మనం చూసాం గదండీ! అలా అక్కడ అలా జరుగుతాయి. అలాగే ఉండాలి. అదే నిజంగా బతికే విధానం. ఎండలు తగలాలి శరీరానికి. నక్షత్రం కింద పడుకోవాలి. సూర్యుని కిరణాలు పడాలి అంటే చంద్రుడి కిరణాలు మన మీద పడాలి. నక్షత్రాలు కిరణాలు కూడా మన మీద పడాలి. గాలి తగలాలి. అప్పుడే మన శరీరం, ఆహారం అంతా ఈ శరీరంలో సరిగ్గా పనిచేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామండి 4 గోడల మీద, సిమెంట్ గోడల మీద గాలి తగలకుండా ఫ్యాన్ గాలి అయితే ఇష్టమే. అయితే నిజమైన గాలి తగిలితే అమ్మో! గాలి అని ఓవర్ కోటు, షాలు పెట్టుకోవడాలు చేస్తున్నాం. సో, అది సరి అయింది కాదు. అందుకే నిజంగా మనం ఎలా బతకాలి అనడానికి, అది నిజంగా జరగడానికి మనం ఏ స్టెప్పులు తీసుకోవాలి అవన్నీ ఇక్కడ వ్లాడిమిర్‌కి చెప్తా ఉందండి. సో, వ్లాడిమిర్ ద్వారా మనందరికీ ఈ విషయాలు తెలుస్తున్నాయి. మనం ఇప్పుడు ఇక్కడ చేయాల్సిందేముంటంటే, ఇలాగే కొందరు కలిసి ఒక గ్రూప్‌గా తయారు చేయాలి. ఒక 50, 100 మంది చేరి, ఒక 100 మందైనా ప్లాన్ చేయాలి. నేను కూడా ఇలా చేయిస్తాను. నాకు ఇది ఇష్టమని. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్‌కి అందరూ కలిసి లోకల్ గవర్నమెంట్‌కి లెటర్ రాయాలి. మాకు సిటీ నుంచి చాలా దూరంగా ఇవ్వండి. 100 మందికి 100 ఒక్కొక్క ఎకర్ ల్యాండ్ ఇస్తే
100 ఎకర్లు ఇవ్వాలి కదండీ! అందుకే దూరంగా ఇచ్చినా పర్వాలేదు. ఎలాంటి భూమి ఇచ్చినా పర్వాలేదు. దాన్ని మళ్ళీ జీవం అందులో వచ్చేటట్టు, అందులో ఒక లైఫ్ వచ్చేటట్టు మనం మార్చుకోవాలి. అలా అని మనకు మంచి పండే భూమినే ఇవ్వాలి అని కోరుకోకూడదు. గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది. అందుకే ఎలాంటి భూమి అయినా పర్వాలేదు మాకివ్వండి. మాకు ఒక్కొక్కరికి ఇంతింత ల్యాండ్ ఇచ్చేస్తే మేమంతా చూసుకుంటాం. యెస్ మాస్టర్స్ ఇప్పుడు కూడా ఎందరో ఔట్‌స్కర్ట్స్‌లో వెళ్ళి ఇలా ఆహ్, సొంత బుద్ధితోనే చేస్తున్నారు. అనస్తాష చెప్పింది అని కాదు. అది అనస్తాష విజ్డమ్ ఉంది. ఆ విజ్డమ్ అలా ప్రపంచంలో అందరికీ ఒక ఒక వైబ్రేషన్‌గా వెళ్తా ఉంది. ఇక్కడ బుక్ చదివినందుకు నేనిలా చేసుకుంటున్నాను అనడం అవసరం లేదు. ఈ థాట్ కొందరికి ఆటోమేటిక్‌గా లోపల నుంచోనే వస్తా ఉంది. ఎందుకంటే ఇప్పుడు యుగం మారుతా ఉంది. మనం ఏది సరియో తెలియకుండానే మనకి సరి అయిన పనినే చేస్తామండి. ఆహారంలో కూడా మనం మార్పులు తీసుకొచ్చాం. ఇదే సరి అయిన ఆహారం, ఇలాగే తినాలి, ఇలా ఉండాలి, ఆరోగ్యానికి వ్యాయామం ముఖ్యం అంటే వ్యాయామం చేస్తున్నాము. అలా మారుతుంది. ఎందుకంటే అక్కడ అవేర్‌నెస్ వైబ్రేషన్ వలన చేంజ్ అవుతాం. సో, బెంగుళూరులో కూడా బెంగుళూరు సిటీలో ఉంటూ ఇలా జీవిస్తున్నారు కొందరు. ఎన్ యూట్యూబ్‌లో నేనైతే ఇవే చూస్తూ ఉంటాను. నిజంగా ఇది సాధ్యమా అంటే యెస్. ఎందరో ఉన్నారు ఆల్రెడీ 20, 30 ఏళ్లుగా అలా జీవిస్తున్నారు. వాళ్ళకు కరెంట్ యూజ్ చేయరు. వాళ్ళు వాటర్ కనెక్షన్ లేదు. అయితే వాళ్ళ ఇంట్లో అన్ని సౌకర్యాలున్నాయి. అవి ఎలా చేసుకోవాలనేది వాళ్ళు తెలుసుకున్నారు. సోలార్ సిస్టము, రెయిన్ వాటర్ హార్వెస్టింగు, మరి వాళ్ళ మిద్దె పైనంతా చెట్లు, అక్కడ ఈవెన్ యాపిల్, సపోటా అన్నీ, ఈవెన్ బనానాస్, ఆ! అరటి చెట్టు కూడా వేసుకుంటున్నారు. పీపుల్ ట్రీ అన్ని రకాల చెట్లున్నాయి. మామిడికాయ, గ్రేప్స్, వెజిటబుల్స్ అయితే సామాన్యంగా పెట్టుకుంటారనుకోండి. ఫ్రూట్స్ అసలు వీలు కాదు అనుకున్న వాళ్ళకి కూడా అవి చూసుకోవచ్చు. అవి కూడా వాళ్ళు పెట్టుకుంటున్నారు. ఒక్క చిన్న వస్తువు కూడా ఇంట్లో నుంచి బయటికెళ్ళదు. వాళ్ళంతా దాన్ని మళ్ళీ రీసైకిల్ చేయడం నేర్చుకున్నారు. కిచెన్ వేస్ట్‌నంతా పవర్‌గా మార్చుకోవడం నేర్చుకున్నారు. ఏ కెమికల్ యూజ్ చేయకుండా అక్కడ కావాల్సిన కెమికల్ చేసే పని ఏదైతే ఉందో క్లీనింగు అవన్నీ ఉంటాయి కదా! టాయిలెట్ క్లీనర్సు, పెస్టిసైడ్సు అవి కూడా మనం ఎలా ఇంట్లోనే ఆర్గానిక్‌గానే తయారు చేయొచ్చు. ఆ విజ్డమ్ తీసుకొని. సో, ఆల్రెడీ ఇది ఒక అలలా స్టార్ట్ అయిపోయి చాలా మందికొచ్చేసిందండి. ఇన్నర్ నుంచి కూడా వచ్చేసింది. అలా సర్వైవ్ అవుతున్నారు. సస్టైనబుల్ ఆహ్, హౌసింగ్ అంటారు. సో, గూగుల్ సెర్చ్ చేయండి. చూడండి. అలాంటి ఒక 10, 20, 50 వీడియోలు చూస్తే మీలో అది కూడా జాగృతమవుతుంది. ఆ కోరిక. ఇది ఇంత ఈజీనా సర్వైవ్ చేయడం? మట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. మట్టి ఇల్లా? నేనెందుకు సిటీలో ఉంటూ మట్టి ఇల్లులో ఉండాలి అలా అనుకుంటున్నారా? లేదండి. సిటీలో ఎలా ఒక లగ్జరీ హౌస్ ఉంటుందో, అలాంటి ఒక లగ్జూరియస్ హౌసు, అపార్ట్‌మెంటు, బిల్డింగు మట్టితో కడుతున్నారు. 3 ఫ్లోర్స్ కూడా కట్టుకున్నారు. సో, ఎలా జరుగుతున్నాయనేది మనం అప్‌డేట్ అవుతూ ఉండాలి. నాలెడ్జ్ తీసుకోవాలి. అప్పుడే మన కోరిక వచ్చిందంటే అప్పుడది మేనిఫెస్ట్ అవుతుంది. సో, ఇలా ఒక ఫార్మర్స్ డే గురించి అనస్తాషియా చెప్పిందండి. ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి. అప్పుడప్పుడు తలుచుకుని వ్లాడమీర్ బుక్‌లో రాస్తూ ఉంటారు. ఈ బుక్ రాసి ఫస్ట్ బుక్ అయిందండి. ఫస్ట్ బుక్ తర్వాత ఏం జరిగిందో అది ఇప్పుడు చెప్పడం జరుగుతోంది నెక్స్ట్ చాప్టర్‌లో. 3 రోజుల పాటు అనస్తాషియాతో టైగా రీజియన్‌లో ఆ అడవిలో ఉండి విషయాలు తెలుసుకొని, వచ్చిన తర్వాత తనేమంటుందండి, "నువ్వు ముందుగా ఏం చేయాలంటే, ఈ మనుషులు అలా సొంత ఆలోచన చేసి, సొంతంగా వ్యాపారాలు చేసేటట్టుగా కొందరున్నారండి. వాళ్ళకి భలే ఐడియాలొస్తాయి. ఎక్కువ ఎన్వైర్న్‌మెంట్‌కి ఇబ్బంది లేకుండా ఎలా డబ్బులు సంపాదించొచ్చు అని. వాళ్ళనంతా కూడబెట్టుకొని ఒక ఒక ఫెడరేషన్, ఒక సొసైటీ లాగా చేసుకో. అలా ఐడియా ఉన్నవాళ్ళు అందరూ కలిసారంటే ఒకరికొకరు ఇంకా బాగా హెల్ప్ చేసుకోవచ్చు. సో, ఈ ఒక్క పని నువ్వు చెయ్యాలి అని ఉంటుందన్నమాట అనస్తాషియా. తను ఎంతైనా బిజినెస్ మ్యాన్ కదండీ! అది బాగా తనకు నచ్చిందన్నమాట. అవును గదా! ఈ ఐడియా ఏదో బాగుంది. సో, ఎంటర్‌ప్రెన్యూర్ ఫెడరేషన్ అన్నమాట. సో, తను అది ఒకటి ఒక పని చెప్పింది. ఇంకో పని ఏంటంటే బుక్ రాయడం. ఈ 2 పని ఆహ్, అనస్తాషియా వ్లాడమిర్ చెప్పింది.
నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నీకు డబ్బులు కావాలి గదా! సో, నువ్వు బుక్ రాసావంటే వెంటనే నీకు డబ్బు రావడం మొదలవుతుంది. నువ్వసలు లెక్క పెట్టలేవు అంత డబ్బొస్తుంది. నీకు డబ్బే కదా కావాలి. అది జరుగుతుంది. దాంతో పాటు ఈ పని, ఈ 2 పనులు నువ్వు చేశావంటే అవి 2 పనులు నువ్వు చెయ్యాలి. సో, ఏ పని చేయాలి? ఫస్ట్ వెళ్ళిన వెంటనే బుక్ రాయాలి. బుక్ రాస్తే నీకు డబ్బులొస్తాయి. ఆ తర్వాత నువ్వు ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరిని కూడబెట్టుకొని ఒక అసోసియేషన్ ఆర్ ఒక ఫెడరేషన్ స్టార్ట్ చేయాలి. సరే అండి. ఇప్పుడు వ్లాడిమిర్ బయటకొచ్చాడు. బయటకొచ్చిన తర్వాత ఆయన మనసులో ఓహ్! అందరూ ఎంటర్‌ప్రెన్యూర్స్‌ని అంటే బిజినెస్ మెన్ కొత్త కొత్త ఐడియాలతో చేసే బిజినెస్ మెన్‌ని కలవాలి. వాళ్ళనంతా ఒక గ్రూప్‌గా తయారు చేయాలి అనే ఒక ఆలోచనతో ఫ్లైట్ దిగుతాడు. అక్కడ ఒక రెంట్ కారు తీసుకుంటాడనమాట. ఆ కారు చాలా సింపుల్ కార్. ఈయన ఇంతకు ముందు మంచి బిజినెస్ మెన్. చాలా కాస్ట్‌లీ కార్ పెట్టుకున్నాడు ఒక్క సమయంలో. ఇప్పుడు కొంచెం బిజినెస్ లాస్ అవుతూ చాలా ఒక కామన్ మ్యాన్ లెవెల్‌కొచ్చేసాడనమాట. సో, ఆ కార్‌లో ఎళ్తుంటే తన మనసుకి బాధ అవుతుంది. నా పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది. ఇలాంటి ఒక కార్‌లో తిరగాల్సొచ్చింది అని. సో, ఆ కారు వెళ్తుంటే హైవే మీద సిటీ తన ఊరికెళ్తున్నాడు గదండీ! సో, ఎయిర్‌పోర్ట్ నుంచి తన ఊరికెళ్తుంటే హైవే మీద సూపర్ కార్స్ తిరుగుతున్నాయి. చాలా లేటెస్ట్ కారు. అవన్నీ చూస్తూ ఉన్నాడు. ఫాస్ట్‌గా వెళ్తున్నాయి. ఇది ఎంతైనా ఒక పాత కారు, మరి పాత మోడలు. కొంచెం స్లోగానే వెళ్తా ఉంది. ఇంకా కొంచెం దూరం వెళ్లారు. ఒక మధ్య దారిలో ఏమైందంటే రిపేర్ వచ్చేసింది కారు. ఏదో ప్రాబ్లమ్ వచ్చి స్టాప్ అయిపోయిందంట. చాలా తనకు బాధేసింది. ఛీ! ఒక కారు ఇలా రోడ్డు మీద ప్రాబ్లమ్ వస్తే ఎంత ఎవరికైనా అవుతుంది కదండీ! ఏంటిది అని. సో, అక్కడ పక్కనే స్టాప్ చేసి డ్రైవర్ ఏదో చూసుకుంటున్నాడు కారు. తనప్పుడు రోడ్డు మీద వెళ్ళే కార్లు చూసి మురిసిపోతున్నాడు. అబ్బా! ఎన్ని కార్లున్నాయో మార్కెట్‌లో. వీళ్ళంతా ఎంత మంచి కారు తీసుకొని తిరుగుతున్నారు. కానీ అలా చూస్తుండగా తనకు ఒక ఐడియా వస్తుంది. యాక్చువల్లీ బిజినెస్ మెన్ కండి ఏ సిట్యుయేషన్‌లో అయినా డబ్బు ఎలా సంపాదించాలి అనేది ఐడియా వస్తుంది. సో, ఇప్పుడు తనకు కూడా అలాగే ఒక ఐడియా వస్తుందన్నమాట. ఆహ్, ఏంటా ఐడియా అంటే ఇంతమంది ఉన్నారే, ఇన్ని కార్లున్నాయే, వీళ్ళందరికీ ఎంత గర్వంగా ఉంటుంది ఈ కారు గురించి. సో, కారు ముందు నిల్చొని స్టైలిష్‌గా ఒక పోజ్ కొడుతూ ఒక ఫోటో దిగితే ఎంత బావుంటుంది. ప్రతి మనిషికి అలా ఫీలింగ్ ఉంటుంది గదా! నాది ఒక మంచి కారు, కారు ముందు నేనున్నాను. ఆ ఫోటో తీసి మన సెంట్రల్ లివింగ్ ప్లేస్‌లో అలా డిస్‌ప్లే చేయడం, లేదా నా టేబుల్ మీద అది ఫోటో డిస్‌ప్లే చేస్తే ఒక గర్వం అన్నమాట. అలా అనుకుని ఒక కారు తీసుకొనుంటాడు మనిషి. అయితే సమయం దొరకదు. అలాంటి ఒక పర్ఫెక్ట్ పిక్చరు మనం ఎలా అయితే ఇంతకుముందు స్టూడియోకెళ్ళి ఒక కరెక్ట్‌గా డ్రెస్సింగ్ చేసుకొని ముందైతే ఫోటో అంటే అదే కదండీ! ఇప్పుడే కెమెరాలొచ్చేసి మొబైల్‌లో పిచ్చి పిచ్చి ఫోటోలు తీసుకుంటున్నాం. అదర్‌వైజ్ ఒక ఫోటో అంటేనే స్టూడియోకి వెళ్ళాలి, పర్ఫెక్ట్‌గా డ్రెస్ చేసుకోవాలి. అంత పర్ఫెక్టు. ఈవెన్ ఒక వెంట్రుకలు ఇలా ఉంటే కూడా ఫోటోగ్రాఫర్ వచ్చి అంతా సరి చేసి పక్కన ఫ్లవర్ పాట్‌లు పెట్టేసి, బ్యాక్‌గ్రౌండ్ సీనరీ వేసి, స్క్రీన్ వేసి ఫోటో దిగేవారనమాట. సో, ఆ థాట్ తనకొస్తుంది. అలాంటి ఒక పర్ఫెక్ట్ పిక్చర్ అలా తీస్తే ఇది ఒక బిజినెసే కదా! ఇక్కడ వెళ్ళే కారు ఆపి వాళ్ళకి చెప్పాలనమాట. మేము మీ ఫోటో తీస్తామండి. మీరు ఒప్పుకుంటే అని. ఈ ఐడియా బాగుంది. ఎందుకు ఇది ట్రై చేయకూడదు అని తనేం చేస్తారు, నిజంగానే కొందరిని నలుగురిని తీసుకుంటారనమాట. ఒకతను కార్ స్టాప్ చేయాలి. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా వెళ్ళే కారు. ఒక బోర్డ్ తీసుకొని నిల్చుంటే, మేము మీ కారుతో పాటు మీ ఫోటో తీస్తాము. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇక్కడ పక్కకు రండి అని. అలా. ఎలా అయితే ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి రండి అని పిలవడానికి ఒకరు ఉంటాడు చూడండి హైవే మీద. ఇక్కడ మన హోటల్ ఉంది రండి అని. మా హోటల్‌కే రండి, మా హోటల్‌కే రండి. అలా ఒకతని అక్కడ ఆ పని మీద పెట్టాలంట. ఇంకో అతను చక్కటి ఫోటోగ్రాఫరు ఆ కార్‌ని ఒక యాంగిల్‌లో పెట్టేసి వీళ్ళు ఫోటో తీయాలి. సో, అలా ఒక ఇద్దరు, ముగ్గురు కలిస్తే ఈ బిజినెస్ బావుందని ట్రై చేస్తాడు. నిజంగానే యాక్చువల్లీ అందరి మనసులో అదే ఉంటుందంట. కార్‌తో ఫోటో దిగాలి అని. అయితే టైం లేదు. టైం లేకపోయేసరికి అది జరగలేదనమాట. సో, అందరికి చాలా ఇష్టమైందంట ఇది. ఈ బిజినెసు వ్లాడిమిర్ అంటారు
నేను రాసిస్తాను. ఈరోజు కూడా ఎవరైనా ఈ బుక్ చదివిన వాళ్ళు, నాకు జాబ్ లేదు, నాకు ఉద్యోగం లేదు అనుకున్నారంటే, ఈ పని చేయండి. 100% ఇది క్లిక్ అవుతుంది. ఖచ్చితంగా మీరు డబ్బు సంపాదిస్తారు. ఎందుకంటే ఇప్పటికైతే ఇంకా మంచి మంచి కార్‌లొచ్చాయి. సో, కొంచెం కార్ క్లీన్ చేసి వాళ్ళనక్కడ నిల్చోపెట్టి ఒక సీనరీస్ చూసి అలాంటి ప్లేస్‌లోనే ఇది పెట్టుకోవాలనమాట. ఎక్కడి నుంచైతే బ్యాక్‌గ్రౌండ్ సీనరీ బాగుందో అలా. సో, ఇది చాలా బాగా రన్ అయిందంట. ఇది ఆయన ఇంకా కొందరికి చెప్పేసరికి చాలా మంది చేశారు ఈ పని. ఇదేదో బాగుంది. అయితే మనిషికి 2 విషయాల మీద చాలా గర్వమండి. ఫ్యామిలీ కన్నా. ఒకటి కారు, రెండోది ఇల్లు. ఇల్లు కూడా అంతే ప్రేమగా కట్టుకుంటాడు. అలా వాళ్ళ ఇంటి ముందు తన ఒక ఫోటో ఉంటే తను హ్యాపీ ఫీల్ అవుతాడు. సో, ఈ ఐడియాని ఆయన ఏం చేశారంటే ఇంక సిటీకి తీసుకెళ్లారు. ఎవరిదైతే అలా తిరిగేటప్పుడు మంచి ఇల్లు కనిపిస్తే వాళ్ళ ఇంట్లోకెళ్ళి వాళ్ళని బెల్ కొట్టి వాళ్ళతో మాట్లాడి చూడండి మీ ఇల్లు చాలా బాగుంది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ మీ ఫోటోని మీ ఇల్లుతో పాటు ఒకటి ఫోటో తీస్తాము. మీకిష్టమేనా అంటే అందరూ ఓకే అంటారు. సో, అది కూడా బాగా క్లిక్ అయిందంట. సో, ఆ బిజినెస్ చాలా బాగా క్లిక్ అయింది. అలా ఎన్ని సార్లు బెల్ కొట్టి రిపీట్‌గా అదే పని చేయాలి అని ఇంకో కొత్త ఐడియా వచ్చింది. ఎవరిని అడగకుండా వాళ్ళ ఇంటి ఫోటో మంచి ఇల్లు చూసిన వెంటనే ఇల్లు ఫోటో తీసి వాళ్ళ ఇంటికి ఆ అడ్రెస్‌కి పంపించడం పోస్ట్‌లో. సో, అలా చేసి వాళ్ళ దగ్గర డబ్బులు అడగడం అన్నమాట. సో, అలా ఆయన బిజినెస్‌తో పాటు పోస్ట్ ఆఫీస్ బిజినెస్ కూడా పెరిగింది. సో, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో, అలా నేను మాత్రమే కాదు. అలా దేశానికి కూడా కొంచెం పోవాలి గదండీ! సో, అలా పోస్ట్ ఆఫీస్ వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అయ్యారంట. సో, ఈ బిజినెస్ ఇలా జరుగుతానే ఉంది. అయితే వ్లాడిమిర్‌కి ఒక చిన్న చిన్న బిజినెస్‌తో హ్యాపీగా ఉండరు గదండీ! సో, ఆయన ఇదేదో బాగుంది. అయినా తృప్తికరంగా లేదు. ఇంకా ఇంకా ఏదైనా చేయాలి అని అలా కొత్త ఐడియాల కోసం ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్. కోటి కోటి కావాలి. ఇక్కడ ఈ చిన్న బిజినెస్‌తో హి ఈస్ నాట్ వెరీ సాటిస్ఫైడ్. సో, తపన అన్నమాట. ఏం చేస్తే బావుంటుంది? ఇంకా ఏం చేస్తే బావుంటుంది? అని తపనతో ఇంటికెళ్తారు. ఇంట్లో ఈ ఆలోచనలోనే ఉన్నారనమాట. ఇప్పుడు ఇంతకు ముందు చేసే బిజినెస్‌లో ఆయనకి ఇంట్రెస్ట్ లేదు. అప్పుడంతా అది మోసం బిజినెస్. చాలా డబ్బులే ముఖ్యమైన బిజినెస్‌లు ఉన్నాయంట. అందుకే అవి అంతగా ఇష్టం లేదు. సో, ఇంట్లో కొంచెం బెంగగా ఉండడము, ఎవరితో మాట్లాడకుండా ఉండడం. మనం అలాగే ఉంటాం గదండీ! బిజినెస్ అంతా ఫ్లాప్ అయింది. ఏది ఇష్టం లేదంటే బిజినెస్ మ్యాన్ ఎలా ఉంటాడు? అయితే తను ఇక్కడ డిప్రెషన్‌లోకి వెళ్ళడం మొదలైందంట. అస్సలు ఎవరితో మాట్లాడకుండా ఉండడము, మీటింగ్స్‌కి వెళ్ళకుండా ఉండడము, ఆఫీస్‌కెళ్ళకుండా ఉండడం. తను ఆల్రెడీ పెద్ద బిజినెస్ మ్యాన్. ఆయన కంపెనీలో చాలా మంది ఉన్నారు. తన పార్ట్నర్స్. వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఈయనకేంటి పిచ్చి పట్టిందా? అదేదో 3 రోజులు వెళ్ళొచ్చాడు సైబేరియన్ ఫారెస్ట్‌లో. అప్పటినుంచి వీడికేదో తగిలింది. దెయ్యం భూతం పట్టింది అలా అనుకుంటున్నారు. 3 రోజులు ఉండొచ్చాడు. ఏదో అయిపోయింది అక్కడ ఏదో జరిగింది. సో, అప్పటినుంచి వీడు ఇలా మారిపోయాడు. బిజినెస్ ఐడియాస్ లేవు. బిజినెస్ రావటం లేదు. మీటింగ్‌లు చేయటం లేదు. సో, ఇలా చెయ్యకపోతే ఏం చేస్తారండి పార్ట్నర్స్? మిమ్మల్ని వదిలేసి వేరే బిజినెస్ పెట్టుకుంటారు. ఇంట్లో పెళ్ళాంకి కోపమొస్తుంది. ఏంటి బిజినెస్ మానేసి ఇలా కూర్చున్నావంటే, వాళ్ళు ఇంట్లో పోట్లాట్లు, తిట్టుకోవడాలు. సో, అలా ఇంట్లో కూడా ఫైటింగ్స్ అంట. ఇంట్ ఇంట్లో కూడా ఫైటింగ్స్ అంట. పాప దగ్గర కూడా ఆయనకి అంతగా కమ్యూనికేషన్ లేదు. అలా ఇంట్లో కూడా టెన్షన్. ఫ్రెండ్ సర్కిల్‌లో టెన్షన్. బిజినెస్‌లో టెన్షన్. ఇంకా ఒంటరిగా ఉండడం మొదలెట్టారు ఆఫీస్‌కి వెళ్ళకుండా. ఇంకా ఆ ఫ్రెండ్స్‌లో కొందరు మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదండీ! వాళ్ళ ఇంటికొచ్చారంట. వాళ్ళొచ్చి వీళ్ళ వైఫ్‌తో మాట్లాడి వ్లాడిమిర్ వైఫ్‌తో మాట్లాడి, "ఏంటండి ఏం జరిగింది? ఈయనేంటి ఇలా మారిపోయారు? అదర్‌వైజ్ ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ ఈయన. ఎప్పుడు చూసినా కొత్త కొత్త ఐడియాస్‌తో బిజినెస్ చేసే అతను ఇలా ఎందుకు మారాడు?" అంటే ఆవిడంటుంది, "కర్మ అండి నేనేం చేయాలి? నాకు కూడా అదే బాధగా ఉంది. మీరైనా కొంచెం బుద్ధి చెప్పండి" అని. సో, అలా వాళ్ళు అప్పుడు వ్లాడిమిర్ దగ్గరికి వెళ్లి మాట్లాడతారు. "ఏంటయ్యా నువ్విలా మారిపోయావు? నీకు తెలుసా? అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు? నీకేదో పిచ్చి పట్టింది అని, దయ్యం పట్టింది అని మాట్లాడుకుంటున్నారు. ఇలా చేస్తే నీ బిజినెస్సు ఫుల్లీ డ్రాప్ అయిపోతుంది. ఎవరు ఆహ్, నీకు సపోర్ట్ చెయ్యరు. పార్ట్నర్‌షిప్‌లో ఉండరు. ఇప్పుడే కొందరు వెళ్ళిపోయారు బిజినెస్ పార్ట్నర్‌షిప్‌ని వదిలేసి." "నేను ప్రయత్నిస్తున్నాను. నాకేమీ జరగలేదు. నేను ఆలోచిస్తున్నాను."
కోపం వస్తుంది కదండీ! బిజినెస్ మ్యాన్‌కి ఇలా చెప్తే. "నువ్వేంటి పిచ్చి పట్టిందా? నీతో ఉండరు. పార్ట్నర్స్ అంతా వెళ్ళిపోతారంటే" "వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోండి. నాతో ఎవరు ఉండొద్దు." అలా రియాక్ట్ అయిపోతాను. నేను కూడా ఉండను. నేను చచ్చిపోతాను. అలా అనుకోని ఇల్లు వదిలేసి వెళ్ళిపోతానండి. ఎందుకంటే పెళ్ళాంకి ఇష్టం లేదు, ఫ్రెండ్స్‌కి ఇష్టం లేదు, పార్ట్నర్స్‌కి ఇష్టం లేదు అంటే నేనెందుకు ఇక్కడ ఉండాలి అని అక్కడి నుంచి ఒక కారు తీసుకొని మాస్కో సిటీకొచ్చేస్తారంట. ఎవరితోనూ సంబంధం లేకుండా సిటీకొచ్చి ఒక హోటల్‌లో రూమ్ తీసుకుంటారంట. అక్కడ ఉంటూ ఇంకా బిజినెస్ ఐడియాల కోసం అయితే డిప్రెషన్‌లో ఉంటే ఐడియాలు రావండి. హ్యాపీగా ఉంటేనే ఐడియాస్ ఒస్తాయి. అందరితో కలిసి మెలిసి మాట్లాడుతూ ఉంటేనే ఐడియాస్ ఒస్తాయి. అలా నువ్వు వద్దు, నువ్వొద్దు, నువ్వొద్దు, నాతో మాట్లాడొద్దు. ఆ ఒక స్టేట్‌లోకెళ్ళిపోతే అది మీ ఎనర్జీని లోనే చేస్తుంది. సో, అలాంటి ఒక ఎనర్జీలో వ్లాడిమిర్ వెళ్ళిపోతారు. తనిప్పుడు ఒకటే ఆలోచన. ఏదైనా కొత్త ఆలోచన రావాలి. నేను కొత్త బిజినెస్ చేయాలి. నేనేదైనా డిఫరెంట్‌గా బిజినెస్ చేయాలి అనే ఆలోచనలోనే పడిపోతారు. అయితే అలా ఒక వేరే ఊరికెళ్ళి ఇంకా కొత్త బిజినెస్ చేయాలి అని అది మాత్రమే అనుకుంటూ ఉంటే మనందరికీ తెలుసు. కొందరు మిడిల్ క్లాస్‌లో ఇదే స్టేజ్‌లో ఉంటామండి. బిజినెస్ చేయాలి అని ఆలోచన ఉంటుంది. పెట్టుబడి ఉండదు. సర్కిల్ లేదు. అలా లోన్ ఇవ్వడానికి గాని, ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఫ్రెండ్ లేదు. అప్పుడేమవుతుందండి, ఉండే ఒక కలెక్షన్ ఆఫ్ డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఖర్చవుతుంది. ఎందుకంటే హోటల్‌లో ఉండడము, తిండి తినడము, అలా ఖర్చవుతూ అది కూడా ఖాళీ అయిపోతుంది. అలాగే జరిగింది. తన దగ్గర ముందు నుంచే బిజినెస్ లాస్ అవుతోంది. డబ్బులు లేవు. అలా స్లోలీ ఏమైందంటే క చేతిలో ఉండే డబ్బు కూడా ఖాళీ అయిపోయింది. ఇంకేం చేయాలి తెలీక ఎంత డిప్రెషన్‌లోకెళ్ళిపోతారంటే ఇంక సచ్చిపోవాలి అనిపిస్తుందంట. సూసైడ్ థాట్ ఒస్తాయి. సూసైడ్ థాట్ ఒస్తే ఎలా సూసైడ్ చేసుకోవాలనేది కూడా ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే సూసైడ్ చేయాలంటే విధానాలున్నాయి. ఏది నొప్పి కాకుండా చావాలనేదే కొందరికి ఫస్ట్ ఆ థాట్ ఒచ్చేది. సో, ఎలా నొప్పి లేకుండా చావాలంటే అలా, అలా చావొచ్చేయాలి. ఇంకంతా స్టోరీ కంప్లీట్ అయిపోవాలి. అది ఈజీ ఏది అంటే వెహికల్స్ ఎళ్తుంటే ఆ బండి కింద పడిపోతే ఒక్కసారి బండి ఎళ్ళిపోయిందంటే ఇంకంతే చచ్చిపోతాం. అది చాలా ఈజీ. తెలియకుండానే చచ్చిపోతామని. అలా అనుకుంటారంట. మళ్ళీ అక్కడికి వెళ్లి చూస్తారు. అంత పెద్ద పెద్ద వెహికల్ ఎళ్తా ఉంటే భయమేస్తుంది. అమ్మో! నేను చచ్చిపోతే బావుంటుంది గానీ, చచ్చిపోకుండా చేతులు, కాళ్ళు ఇరిగిపోతే అప్పుడు ఇంకా డబ్బులు కావాలి. అప్పుడు ఇంకా నొప్పిలో ఉంటాను. అమ్మ బాబోయ్! ఈ ఈ చావు వద్దు నాకు. నొప్పి లేకుండా అలా చచ్చిపోవాలి. దాని కోసం మళ్ళీ ఆలోచిస్తారు. అక్కడ ఆ చలికి ఏమవుతుందంటే అలా ఒక చెరువు లాంటివి ఉంటాయి గదండీ! అవి ఐస్ గడ్డలా మారిపోతాయి. అప్పుడు ఫిషింగే అక్కడ ఫుడ్ ఎక్కువగా ఫిషే తింటారు. ఎందుకంటే సముద్రము, నదియే కదండీ! అక్కడ ఉండే ఒక ఆ చెరువులో హోల్ చేస్తారంట. హోల్ చేసి అందులో ఫిషింగ్ చేస్తారు. మిగతా చెరువంతా గట్టిగా ఐస్‌లా ఉంటుంది. అందులో ఎవరైనా పడిపోతే తీయలేరండి. ఎందుకంటే బయట రావడం కష్టం. అక్కడ చుట్టుపక్కలంతా అలా బాడీ వెళ్ళిపోయిందనుకోండి, అక్కడంతా ఐసు. పెద్ద ఇంత ఇంత మీటర్ 1 మీటర్ లావు ఉంటాయన్నమాట. అది పగలగొట్టలేమన్నమాట. సో, అలా నేను అక్కడికెళ్ళి చచ్చిపోతే బావుంటుంది. ఏదో ఒక ప్లేస్ చూసుకొని అలా ఆలోచిస్తారు. అప్పుడు ఆయన అనుకుంటారు, అమ్మో! నీళ్లు పడిపోయిన వెంటనే చావరు కదా! చాలా సేపులు కొట్టుకోవాలి. అమ్మో! ఇది నొప్పిగా ఉంటుంది. ఈ చావు కూడా వద్దు అని. సో, అలా చావడానికి ఆలోచిస్తారు. అబ్బా! అన్నిటికన్నా ఈజీ ఇది. విషం తీసుకుంటే బావుంటుంది. అయితే విషం కొనడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవండి. ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఈ విషం కొనడానికి నేను డబ్బు సంపాదించాలి. ఎలా సంపాదించాలి? ఏం చేయాలి? కొంచెమే కదా కావాల్సింది డబ్బు. ఆ విషం తిని చచ్చిపోతాను అని అలా చూస్తున్నాడు. బిజినెస్ ఐడియా లేదు. డబ్బు లేదు. ఇప్పుడు ఉండే ఒక వస్తువులు ఏదైతే ఉన్నాయో అదే ఏదో ఒకటి అమ్మి అప్పుడు దాంతో వచ్చిన డబ్బులతో కొనాలి అని. ఆయన దగ్గర అలాంటి వస్తువులు కూడా లేదు. ఎందుకంటే ఆయన హోటల్‌కొచ్చారు. సో, తన దగ్గర ఉండే చాలా చాలా రిచ్ కదండీ ఈయన ఒకప్పుడు. సో, ఆయన యేసుకునే ఆ కోల్డ్‌కి వేసుకునే కోటు, టోపీ ఏదైతే ఉందో, అందులో ఒక టోపీ చాలా బ్రాండెడ్ టోపీ అంట. లక్షలు ఆహ్, రేట్ అన్నమాట దానికి. రూ. 1,00,000 కన్నా ఎక్కువ ఉండేది బ్రాండ్ టోపీ. సరే దీన్ని అమ్మితే వస్తుంది కదా డబ్బు, ఆ డబ్బుతో తినొచ్చు అని ఆ టోపీ తీసుకెళ్తాడు. ఆ టోపీ ఎక్కడికమ్మాలండి ఇంకా చోర్ బజారు. సో, చోర్ బజార్‌కెళ్తాడు. ఈ టోపీ అమ్మాలని. చూడ్డానికి ఆల్రెడీ చాలా హ్మ్. కష్టంలో ఉన్నందుకు ఆయన ఫిజికల్ బాడీ కూడా
ముసలాయన ఈయన. ఈయన చాలా యంగ్ ఏం కాదు. అప్పుడే ఆయన 50, 60స్‌లో ఉంటారనుకోండి. సో, చాలా వయసైన ఆయన ఆల్రెడీ టెన్షన్ వలన ఫేస్ కూడా అలా అయిపోయింది. ఆహారం లేకుండా శరీరం అలా అయిపోయింది. సో, ఈయన ఒక దీనుడిగా కనిపిస్తున్నాడు. ఇప్పుడు ఈ టోపీ తీసుకెళ్తే అక్కడ ఇద్దరు వస్తారంట అడగడానికి. ఏమమ్మాలి? మీ దగ్గర ఏముంది? ఏం సేల్ చేస్తున్నావు? అంటే ఈ టోపీ సేల్ చేస్తున్నాం అని. దొంగలకి చూడండి వాళ్ళకి చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళకి తెలుసు ఏ వస్తువు విలువ ఎంత అని. సో, ఆ టోపీ చూసిన వెంటనే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. అమ్మో! ఇది ఎంత కాస్ట్‌లీ ఇది బ్రాండ్‌ది. వీడి దగ్గర ఎలా వచ్చింది? వీడు కూడా కొట్టేసే ఉంటాడు. ఆ! ఇది సొంతది కాదు అని. అప్పుడు అడుగుతారు. "ఏయ్! ఎక్కడి నుంచి తీసుకొచ్చావు?" అంటే వ్లాడిమిర్ అంటారు. "ఇది నాదే. నేనే కొన్నాను. అయితే నాకిప్పుడు చాలా అవసరం ఉంది. అందుకే అమ్ముతున్నానంటే" ఖచ్చితంగా వీడు కూడా దొంగే. ఇంత కాస్ట్‌లీది ఎక్కడొస్తుంది? చూడు వీడిని మోసం చేయాలని వాళ్ళేం చేస్తారు, ఆయనతో ఒకతను మాట్లాడుతా ఉంటే ఇంకొకతను అంటారు, "సరే నీకు డబ్బు తీసుకొస్తానుండు" అని ఆ టోపీ చేతిలో పట్టుకొని వెళ్ళిపోతారు. ఆయన ముందుకెళ్ళిపోతే, ఈ రెండో అతను కూడా మాట్లాడుతూ ఉన్నాడు కదండీ! ఆయన కాస్త దూరం వెళ్ళిన తర్వాత వీడిని తోసేసి వ్లాడిమిర్‌ని, వాడు కూడా పరిగెత్తి ఎళ్ళిపోతాడు. అంటే టోపీ తీసుకొని ఇద్దరు పరారి అన్నమాట. ఇంకా వ్లాడిమిర్‌కు పడినందుకు నొప్పిగా లేదు. ఆ టోపీ కూడా పోయిందే. విషం కూడా కొనలేకపోతున్నానే. నా పరిస్థితి ఏంటి ఇలా ఉంది అని చాలా బాధపడుతున్నారు. అప్పుడు పక్కన ఉండే కొందరు లేడీస్ అంతా వచ్చి తిట్టుకుంటారు. "అయ్యో! దొంగలు ఇలా చేసి వెళ్ళిపోయారే! మీకు మోసం చేశారు" అని. ఈయనకి చిరాకనమాట. ఎవరు హెల్ప్ చేసినా వాళ్ళనే తిడుతున్నాడు. నన్ను వదిలేసేయండి. నన్ను ముట్టుకోకండి అని. అలా ఆ కోపంతో ఇంక బండి కింద పడి చచ్చిపోవాలి. ఇంకంతే ఇంక వేరే దారి లేదు నాకు అని అలా గబగబాన వెళ్తున్నాడంట. అప్పుడే మార్నింగ్ టైము. చాలా హడావిడిగా ఉంది. రోడ్ మీదంతా రష్షు, ట్రాఫిక్ అంట. అప్పుడు అలా అనుకుంటూ స్పీడ్‌గా వెళ్ళిపోతున్నాడంట. ఇంకా అలా ఒక క్రాసింగ్‌కొచ్చి వెహికల్స్ వెళ్తా ఉంటే అలా వెళ్ళిపోతూ ఉంటే పక్కనే ఎవరో చెయ్యి పట్టుకొని ఇలా లాగారు. "ఏయ్! బుద్ధుందా? కళ్ళు కనిపిస్తాయా లేదా? ట్రాఫిక్‌లోకి వెళ్ళిపోతున్నావు" అని అలా లాగుతారంట. అంటే హెల్ప్ చేసినట్టు. వాళ్ళకి తెలీదు. వీడేదో యాబ్సెంట్ మైండెడ్‌గా వెళ్తున్నాడనుకుంటారు. వాడి మీద కోపం. "నీకేంటి సస్తే నేను సస్తాను. నువ్వెందుకు నన్ను ముట్టుకున్నావు? నన్నెందుకు లాగావని" వాడితో ఫైటింగ్ అన్నమాట. సో, అలా ఆయనతో ఫైటింగ్ చేస్తే ఆయనకు అర్థమవుతుంది. వీడేదో అనుకున్నాడు. సో, వీడికి సమాధానం చెప్పాలని, "ఏం విషయం? ఏమైంది? నువ్వు తిన్నావా? లేదా? నన్ను చావనివ్వు, నన్ను చావనివ్వు" అంటది. అప్పుడు "కాసేపు ఉండు. నాతో మాట్లాడి విషయం చెప్పు. ఆ తర్వాత నేనే నిన్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడే వదిలేస్తాను. అప్పుడు నువ్వు చావదు గాని" అని అలా ఆయనతో మాటలు మొదలెడతారండి. సో, ఆయనతో ఏం మాటలు జరుగుతాయి? ఏం విషయాలు? ముందు కథ ఏముంది? అది మనం మళ్ళీ రేపు చూద్దాం మాస్టర్. సో, ఈ రోజుకి ఈ స్టోరీకి ఇక్కడే విరామం ఇస్తున్నాము. సో, వ్లాడిమిర్ సూసైడ్ చేయకుండా, చావకుండా ఇక ఏం చేస్తారు అనేదే సస్పెన్స్. సో, ఖచ్చితంగా మీరు నెక్స్ట్ వీడియోస్ అటెండ్ అవ్వాలి. అండ్ పాత వీడియోలు ఇంకోసారి చూస్తే మీరు యాక్చువల్లీ ఈ మార్పులేవి వస్తున్నాయో అనస్తాషియా ఈ విషయాలు చెప్తా ఉందో అది తెలుసుకోవడం జరుగుతుంది. సో, థాంక్ యూ వెరీ మచ్. పత్రి సార్‌కి ఒక విశేషంగా థాంక్ యూ చెప్పుకుంటూనే ఉండాలి మాస్టర్స్. మనందరికీ ఇలాంటి ఒక ప్లాట్‌ఫార్మ్ ఇచ్చి, స్వాధ్యాయం పేరు మీద మనం చాలా జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. సో, థాంక్ యూ పత్రి సార్. థాంక్ యూ మాస్టర్స్. థాంక్ యూ ఆస్ట్రల్ మాస్టర్స్. థాంక్ యూ మహావతార్ బాబాజీ. థాంక్ యూ అనస్తాషియా. అండ్ థాంక్ యూ ఫర్ యూ మీకోసం ఛానల్. థాంక్ యూ సో వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఓకే మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో ఆత్మజ్ఞానం అందించారు మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.